బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఫిర్యాదుపై తెలంగాణ స్పీకర్ చర్యలు చేపట్టారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపింది. ఇక బీఆర్ఎస్ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం తీర్పు మేరకు స్పీకర్ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ వెన్నెల. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఇప్పుడు కేసు చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక మొన్న ఏదైతే స్పీకర్ కి సంబంధించి కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా నోటీసులు పంపించేందుకు సిద్ధమై ఈ రోజుకు సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి కూడా 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా 2023 ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక దానికి సంబంధించి కూడా వాళ్ళు సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వీళ్ళను అనర్హతగా వేటు వేయాలని కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యం ఉంది. హైకోర్టుకు సంబంధించి కూడా గతంలో స్పీకర్ కి 3 నెలల గడువు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. తర్వాత స్పీకర్ కి సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం సంబంధించి కూడా దీనిపైన స్పందించలేదు. మరోసారి వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంట్లో సంబంధించి కూడా రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఏదైతే దానం నాగేందర్ కి సంబంధించి కూడా ఆయన పైన రిట్ పిటిషన్ వేయడం జరిగింది. వారితో పాటుగా 9 మంది ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా దానం నాగేందర్ కి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేయడం జరిగింది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అన్ని అంశాలకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు దీనిపైన కేసును టేకప్ చేసింది. దీనికి సంబంధించి కూడా స్పీకర్ కి నేరుగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. త్వరగతిన దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కోర్టుకు తెలపాలని సూచన చేసిన నేపథ్యంలో ఇప్పుడు సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏదైతే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవేల ఎమ్మెల్యే కాల యాదయ్య, అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అలాగే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఈ 10 మందికి సంబంధించి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు కాబట్టి వాళ్ళ రిప్లైకి అనుగుణంగా ఆ నివేదికనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు స్పీకర్ కార్యాలయం పంపించనున్నది. ఇక ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం అనుగుణంగా సుప్రీం సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చిన ఏదైతే వివరణ ఉంటుందో ఆ వివరణ ఆధారంగా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ హరీష్.